తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి యువకుడి మర్డర్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెల 8వ తేదీన చెన్నైలోని కూవం నది 4వ ప్రవేశ ద్వారం దగ్గర హౌసింగ్ బోర్డు నివాసం వెనుక రాయుడు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాళహస్తి గోడౌన్లో రాయుడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసిన తమిళనాడు సెవెన్ వెల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో కాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత, ఆమె భర్త చంద్రబాబు సహా 5గురు ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టు తర్వాత పార్టీ నుంచి వినూతను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరణ్ సిద్ధంగా ఉన్నారు. చరణ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందిన ఏదైతే ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారో వీళ్ళు గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీలో ఉంటూ కాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎవరైతే కోటే వినీత అలియాస్ అదే తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు, వీళ్ళు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు ఏదైతే ఈ హత్య కేసులో ముద్దాలుగా వీళ్ళని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి వార్త ఇవాళ ఉదయం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదైతే కన్ఫర్మ్ చేస్తూ ఏదైతే జనసేన పార్టీ వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక సస్పెండ్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇలా ఇవాళ మనం చూస్తే ఏదైతే శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే అతను ఎవరైతే వినిత దగ్గర పిఏగా పనిచేస్తున్నారో గత 10 సంవత్సరాలుగా ఏదైతే వినిత జనసేన పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేస్తున్నారని చెప్పి అతని పైన అభియోగాలు చేస్తూ ఏదైతే ఈ మధ్య కాలంలోనే అతనికి ఏదైతే జనసేన పార్టీకి సంబంధం లేదు అన్నిట్లు సోషల్ మీడియాలో వినూత ఎవరైతే ఉన్నారో శ్రీకాళహస్తి జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అదే చూసినట్టయితే 8వ తేదీన చెన్నైలో ఉన్నటువంటి ఏదైతే ఒక మురికి కాలంలో శవమే తేలాడు ఎవరైతే ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఉన్నారో అతను చెన్నైలో ఒక మురికి కాలంలో శవమై కనిపించడంతో చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఎవరైతే ఈ కారులోంచి తీసుకొచ్చి అక్కడ కాలంలో పడేశారు అనే సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా ఎవరైతే శ్రీకాళహస్తికి చెందినటువంటి జనసేన పార్టీకి వినూతను అలాగే అతని హస్బెండ్ అయిన చంద్రబాబుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లయితే తెలిసింది.